జరిగినటువంటి కథ నాకు అర్థమైన కాడికి గిది. ఇది వాస్తవానికి నయం ఉండడం తెలంగాణ పోలీసులకు చాలా ఇష్టం బతికుండడం. ఎందుకంటే అనేక కార్యక్రమాలు ఆయన ద్వారా చేస్తూ ఉన్నారు. ఎన్కౌంటర్ స్పెషలిస్ట్గా ఉన్నటువంటి పోలీస్ అధికారి నిత్యం కలిసేటోడట నయంను. ఆ తర్వాత ఒక పాల సంస్థకు పనిచేసినటువంటి మదర్ డైరీలు అటు ఇటువంటి దానికి పనిచేసినటువంటి కుటుంబం కంప్లీట్గా ఆయనతోటే ఉందంట. ఇట్లా అనేకమైనటువంటి సెటిల్మెంట్లు భూదందాలు నయంను అడ్డం పెట్టుకొని నల్గొండలో ఉన్నటువంటి ఒక వర్గం చేసింది అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. సరే, నయం రాష్ట్ర వ్యాప్తంగా చేసిన అరాచకాల మీద నయం శరీరాన్ని ఎవరు ఎట్లా వాడుకున్నారు అనేది సపరేట్ ఎపిసోడ్లో చూద్దాం. కానీ నయం ఎన్కౌంటర్కి సంబంధించినటువంటి అంశాలు ఇవే. మోదీజీ ఆప్కా ప్యార్ హమారా ఊపర్ హోనా చాయే, ఇది గుర్తుపెట్టుకోరు. ఈ పదం ఎవరన్నారు, ఈ మాట ఎవరన్నారో గుర్తుపెట్టుకోరి. చాలా ఇంట్రెస్టింగ్ అంశాలు వస్తాయి దాంట్లోకి. అయితే నిన్న దాదాపు ఒక 358 పేజీల జడ్జిమెంట్ కాపీ ఉంది. ఏది సోహరాబుద్దీన్, ఏది ఆర్ఎన్ పాండ్యాకి సంబంధించినటువంటి దాంట్లో, ఆ తర్వాత సోహరాబుద్దీన్ ఎన్కౌంటర్కి సంబంధించినటువంటి అంశంలో ఇట్లా రకరకాలుగా ఈ ఎపిసోడ్ జరిగింది. సో నాకు తెలిసింది ఇది 100% నిజమని చెప్పను. నా రీసెర్చ్లో తేలింది మాత్రం ఇది.